నాకు ఈ సందర్భంగా అండి రోజిష్మన్ గారు, పండిట్ జస్రాజు గారు గురువు గారు చేసినటువంటి జుగల్బందీ, రామరావణ యుద్ధం మనం చూడలేదు కానీ రామరావణ యుద్ధంకి సాటి రామరావణ యుద్ధమే అని కదా పోలిక. అంటే అంత అంత యుద్ధం ఎవరు చేయలేదని వీరోచితంగా. నాకు పండిట్ జస్రాజు గారు గురువు గారు ఈయన్ని మించిపోతున్నాడు ఆయన అని అనిపిస్తుందండి. ఆయన మించిపోతాడు ఈయన, మళ్ళీ వెంటనే ఈయన మించుతాడు ఆయన. అలా వాళ్ళిద్దరూ కూడా రెండు ముఖాలతో సరస్వతీదేవి నాట్యం చేసినట్టండి. అలాగే మహాతల్లి సరస్వతి స్వరూపిణి కిషోరి అమోన్కర్ బాలమురళీకృష్ణ గారి జుగల్బందీ జన్మధన్యం అండి. అది ఎన్నిసార్లు విన్నా అసలు ఈ భూమి మీద మనం ఎంత అదృష్టవంతులం. పుట్టి ఇది ఒక్కటి విన్నందుకే, మిగతా ఏం చేసామని కాదు. మిగతా కవిత్వం చదివామా, మిగతా సంగీతం ఎవరిదన్నా విన్నామా, మనం ఏ మంచి పనులు చేసామనేది కాదు. నాకైతే ఈ మానవ జన్మకి ఇంత అద్భుతమైన సంగీతం విన్నాం కదా చాలుగా అనిపిస్తుందండి నాకు. అది రోను మజుందార్తో ఫ్లూటు, ఈయన జుగల్బందీ చౌరసియా గారితో ఉంది, హరిప్రసాద్ చౌరసియా గారితో ఉంది, రోను మజుందార్తో చాలామందితో ఉంది. కానీ రోను మజుందార్తో నీవే నీవే మోహన్ రాగంలో, అలాగే సామజీవర గమన, ఆ తర్వాత కళ్యాణ్ రాగంలో ఉంటుందండి. అసలు అది 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 వినటం కన్నా జీవితంలో కాస్ట్లీ లైఫ్ అని అంటారు చూసారండి. ఆ పాష్ లైఫ్ అనేటువంటిది ఇది పాష్ లైఫ్. ఎందుకంటే అష్టైశ్వర్యాలలో సంగీత శ్రవణం ఒకటి. సంగీతం అంటే ఇది సంగీతం, ఏదో సంగీతం కాదు, అంటే దేనికది సంగీతమే. మీరు అన్నారు కానీ జుగల్బందీలు, అసలు ఆ జుగల్బందీలు ఏమిటండి అసలు మానవుడికి సాధ్యం? ఆ మానవ కంఠస్వరంలోంచి ఇంత మధురాతి మధురమైన శ్రావ్యమైన కోమలమైన స్వరాలు, మధురమైన స్వరాలు, గంభీరమైన స్వరాలు, అవన్నీ సమ్మోహనకరంగా ఉండటం, అవన్నీ కూడా ఒక క్రమబద్ధంగా ఈ పాత్రలోంచి ఆ పాత్రలోకి వంపినట్టుగా ఆయన కంఠస్వరంలోంచి మన హృదయంలోకి అలా వచ్చేస్తూ ఉంటాయి. ఇటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి స్థితిని అనుభవించి నేను ఆయన ఒక అవతార మూర్తిగా భావిస్తానండి. మీరు అమ్మవారు అన్నారు కాబట్టి ఒక మాట ఇక్కడ చెప్తాను నేను. ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఒక చోట అంటారు అమ్మవారితో, నా నాలుక అద్దం మీద పూని నిన్ను నువ్వు చూసుకో అని. ఆహా. ఆదిభట్ల నారాయణ దాస్ గారు అంటే ఆయన పాతకాలపు భాషలో వాడారు కాబట్టి నేను దాన్ని ఇప్పుడు వ్యవహారికం చేసి చెప్తున్నాను. చాలా భావంతో నా నాలుక అద్దంను పూని నిన్ను నువ్వు చూసుకో అమ్మా అని. అట్లాగా సంగీత సరస్వతి అమ్మవారు బాలమురళీకృష్ణ గారిని పూని తనను తాను చూసుకుంది. ఆయన జయదేవుడి అష్టపదులు మీరు అన్నారు చూసారా, వాళ్ళ పాట్యాల ఘరానా ఉంటుంది, పూనా ఘరానా ఉంటుంది, ఏవేవో రకరకాలుగా ఉంటాయి. వాళ్ళలో వాళ్ళు నిష్ణాతులు, వాళ్ళు మహానుభావులు. అక్కడ ఈయన చేసినటువంటి జయదేవుడి అష్టపదులు చూస్తే అసలు నేను అడిగానండి ఆయన్ని. నాకు ఒక 12 సంవత్సరాలు దాదాపు ఆయనతో సహచర్యం. గొప్ప విషయం. 2004 నుండి 2016 వరకు, ఆయన వెళ్ళిపోయే వరకు కూడా బాగా చాలా ఆత్మీయంగా నన్ను చూసేవారు ఆయన. మీరు భాగ్యవంతులు. ఆ విషయంలో మామూలుగా కాదు. నాకు సరస్వతీదేవితో సంచరిస్తున్నట్టే ఉంటుందండి. ఆయన చమత్కారాలు అవన్నీ కూడా ఏదో ఒక బాలుడులాగా మనతో కలిసిపోతాడు. ఆయన ఒక బాల్య స్నేహితుడిలాగా కలిసిపోతారు. అంతటి మా మహానుభావుడు ఆయన. నేను ఆయన అడిగా, గురువుగారు అసలు అంత మృదువుగా ఎలా చేస్తారండి, అసలు ఆ స్వరరచన అలా ఎలా పాడతారండి? నేను అమాయకంగా అడుగుతున్నాను, ఎందుకంటే తెలియని వాడు తెలియనట్టే అడుగుతాడు కదా. అందుకని సంగీతం గురించి నాకు తెలియదు అని అంటే ఆయన, నేను ఎక్కడ చేశాను అలా అన్నాను. జయదేవుడు అక్కడ కూర్చునేవాడు, నేను ఏదో అనేవాడిని, చిన్న చిరునవ్వు ఆ ముఖంలో ఉంటే ఈ కాగితం ఇలా పెట్టేవాడిని, లేదంటే పక్కన పెట్టి మళ్ళీ ఇంకో రకంగా చేసేవాడిని. ఆయన పరిపక్వత అంటే ఆయన తన్మయం అయిపోయాడంట. నాకండి అప్పటి నుంచి జయదేవుడు అష్టపదులు వింటుంటే జయదేవుడు బాలమురళి గారు ఎదురు కనిపిస్తూ ఉంటారు. ఈయన పాడుతూ ఆయన ఎదురుకుండా ఉన్నట్టుగా నాకు అనుభూతి కలుగుతుందండి. ఆ అనుభూతి భలే ఉంది కదా. జయదేవుడు అక్కడ కూర్చున్నాడు, ఆయన నవ్వుతున్నాడు. నేను పాడుతుంటే
ఆయన చిరునవ్వు ముఖంలో ఉంది అంటే నేను ఈ పాట ఇక్కడ పెడతాను. చిరునవ్వు లేదు అని అంటే ఇంకో రకంగా పాడతాను అన్న. అది ఆయన మానసిక స్థితిని సూచిస్తోందండి. అంటే పాండిత్యాన్ని దాటిపోయాడు. ఇప్పుడు బాలమురళి వారికి పాండిత్యం అనేది ఏదో ఊరికే దర్భపులలాగా, ఈయన అక్కడ ఎక్కడికో వెళ్ళిపోయాడు, దాటి వెళ్ళిపోయాడు.